ఫ్రెండ్స్ నా పేరు నెహమియా వెల్కమ్ టు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చరికి మ్యాక్బుక్ ప్రో M1 13.3 ఇంచ్ మోడల్. సో ఇది మనకి రీసెంట్గా 2020 నవంబర్లో అయితే ఈ కొత్త మ్యాక్స్ అయితే యాపిల్ అయితే లాంచ్ చేసింది. బేస్ మోడల్ 8GB ర్యామ్ అండ్ 256GB మోడల్ అనమాట. ఇదైతే నేను కొనలేదు, మా ఫ్రెండ్ అయితే కొన్నారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి అన్బాక్సింగ్ కోసం అయితే దీన్ని అయితే తెచ్చుకున్నాను. సో ఇది నా ఫస్ట్ యాపిల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు నేనైతే ఒక యాపిల్ ప్రోడక్ట్ కూడా యూజ్ చేయలేదు. iPhone 11 అండ్ iPhone XR అయితే యూజ్ చేసింది. దాని తర్వాత ఇదే ఫస్ట్ అనమాట, ఫస్ట్ మ్యాక్ అని చెప్పొచ్చు. సో ఈరోజు వచ్చరికి ఈరోజు వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ అండ్ కొన్ని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ మీద చూసుకున్నట్లయితే మనకి మ్యాక్బుక్ ప్రో ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇటు సైడ్ చూసుకుంటే మ్యాక్బుక్ ప్రో అని చెప్పి టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ వచ్చరికి యాపిల్ లోగో, ఇటు సైడ్ వచ్చరికి మ్యాక్బుక్ ప్రో, మళ్ళీ ఇటు సైడ్ వచ్చరికి యాపిల్ లోగో అయితే కనిపిస్తుంది. మళ్ళీ బ్యాక్ సైడ్కి మనకి కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చరికి 1,22,900 రూపాయలు అయితే ఉంటుంది. అంటే 100 రూపాయలు తక్కువ, 1,23,000 రూపాయలు అనమాట. అండ్ ఇంకొక మోడల్ కూడా ఉంది, 8GB ర్యామ్ 512GB SSD మోడల్. దాని ప్రైస్ వచ్చరికి 1,38,690 రూపాయలు అయితే ఉంది. బాక్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే ప్యాకింగ్ అయితే మాత్రం యాపిల్ది సూపర్ ఉంటుంది. మనకు తెలిసిందే, సీల్స్ ఏమి ఉండవు, అన్బాక్సింగ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇదిగోండి మ్యాక్బుక్ ప్రో అనమాట ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్బుక్ ప్రోని తీసి పక్కన పెడదాం. అండ్ ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్స్ అనమాట. సో యాపిల్ యూజర్ మాన్యువల్ ఉంది, అండ్ ఇంకొక వారంటీ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివి అయితే ఉన్నాయి. అండ్ యాపిల్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. సో మనకి మ్యాక్బుక్ స్పేస్ గ్రే కలర్ కాబట్టి వీళ్ళు స్టిక్కర్స్ కూడా స్పేస్ గ్రే కలర్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి యాపిల్ ఛార్జింగ్ అడాప్టర్. అట్లీస్ట్ మ్యాక్బుక్స్లో అయినా వీళ్ళు ఛార్జింగ్ అడాప్టర్ అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసరికి మనం దీన్ని ఇట్లయితే కనెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఇట్లా ఉంటుంది, దీన్ని మనం ఎట్లయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి 61 వాట్ అడాప్టర్ అనమాట. సో ఇది మనకి 61 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మ్యాక్బుక్ అయితే మనకైతే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఒకసారి ఇవన్నీ తీసేద్దాం. అండ్ కేబుల్ కూడా ఉంది, కేబుల్ అయితే మిస్ అవుతుంది ఎందుకంటే ఇది మా ఫ్రెండ్స్ కొన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళైతే కేబుల్ అయితే తీసేసుకున్నారు. సో ఇక్కడ కేబుల్ వచ్చేసరికి Type-C to Type-C ఉంటుంది అనమాట. ఛార్జింగ్ బ్రిక్ మీద కూడా మనకి Type-C పోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ల్యాప్టాప్కి ఛార్జింగ్ కూడా మనం Type-C పోర్ట్ నుంచి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. సో ఇది ఓవరాల్గా బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మనం మ్యాక్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది ఓవరాల్గా మ్యాక్బుక్ ప్రో అయితే. చూడ్డానికైతే మ్యాక్బుక్ ప్రో లుక్ వైజ్ చాలా సూపర్ ఉంది. సో మ్యాక్బుక్ని ఇట్లా అంటే ఎంతసేపు అయినా మ్యాక్బుక్ని ఫీల్ అవ్వాలని అనిపిస్తుంది. అండ్ మ్యాక్బుక్ మీద యాపిల్ లోగో మంచి గ్లాస్ లుక్ తోటి అయితే వస్తుంది. సో లుక్ వైజ్ అయితే అబ్బా దీంతో లవ్లో పడిపోయాను అబ్బా. లుక్ వైజ్ అయితే సూపర్ 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 ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎట్లాంటి డెంట్స్ లాంటివి కానివ్వండి, ఎట్లాంటి స్పీకర్ గ్రిల్స్ లాంటివి కానివ్వండి ఏం లేవు, చాలా క్లీన్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా మ్యాట్ ఫ్రాస్టెడ్ ఫినిష్ తోడు వస్తుంది, అల్యూమినియం పీస్ ఇదంతా. సో ఇది ఓవరాల్గా మ్యాక్ బుక్ స్క్రీన్ అయితే చూడడానికి. ఇది వచ్చరికి మనకి కొత్త కీబోర్డ్ అనమాట. ఇది సిజర్స్ కీబోర్డ్ అంటున్నారు దీన్ని వచ్చరికి వీళ్ళు. సో ఇది మనకి లాస్ట్ టైం బటర్ఫ్లై కీబోర్డ్తో కంపేర్ చేస్తే చాలా బాగుంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇది మ్యాక్బుక్ ప్రో కాబట్టి ఇది చూడండి. సో టచ్ ఐడి ఉంటుంది, ఇది వచ్చరికి టచ్ ఐడి. అండ్ ఇది వచ్చరికి టచ్ బార్ అనమాట, యాపిల్ టచ్ బార్. ఇక్కడి నుంచి మనం డిస్ప్లే బ్రైట్నెస్ని అండ్ వాల్యూమ్ని అండ్ ఒకవేళ వీడియో మీరు ఏదైనా మూవీస్ చూస్తుంటే వీడియోని ప్లే పాజ్ చేయటం, నెక్స్ట్ ట్రాక్కి స్విచ్ అవటం, ఇట్లాంటివన్నీ మీరు ఈ టచ్ బార్ దగ్గర అయితే చేయొచ్చు. అండ్ ఇది వచ్చరికి యాపిల్ టచ్ ఐడి అంటే ఫింగర్ ప్రింట్ అనమాట, సెక్యూరిటీ పర్పస్ కోసం. అండ్ ఒకసారి మనం ఫిజికల్ ఓవరీ అయితే చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే యాపిల్ లోగో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చరికి ఓపెనింగ్ ఒక చిన్న డెంట్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఏమి లేవు, స్టాండింగ్ కోసం రబ్బర్ టిప్స్ అయితే ఉన్నాయి, కొన్ని స్క్రూస్ అయితే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే 2 థండర్బోల్ట్ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 2 థండర్బోల్ట్ పోర్ట్స్ని మీరు మల్టీపర్పస్ ఎట్లా కావాలన్నా యూజ్ చేయొచ్చు. ఛార్జింగ్కి వీటిని యూజ్ చేస్తారు, యూఎస్బీకి కావాలన్నా వీటిని యూజ్ చేస్తారు. సో ఇదే ఈ 2 పోర్ట్స్ మాత్రమే ఉంటాయి, 2 సైడ్లో 2 పోర్ట్స్, అంతే సింపుల్ ఉంటుంది, ఇంకేం ఉండవు. అండ్ మ్యాక్బుక్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 13.3 ఇంచ్ గార్జియస్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో డిస్ప్లే అయితే మాత్రం చాలా 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 బాగుంది. ఇప్పటివరకు నేను చూసిన ల్యాప్టాప్స్ అన్నింటిలో కల్లా ది బెస్ట్ డిస్ప్లే అని ఖచ్చితంగా డౌట్ లేకుండా అయితే చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే కింద మనం ఇక్కడ చూసుకుంటే మ్యాక్బుక్ ప్రో అని చెప్పి అయితే రాస్తుంది. అండ్ డిస్ప్లేలో బెజల్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి, బట్ పర్లేదు. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా 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 బాగుంది. అండ్ ఒకసారి అబౌట్ దిస్ మ్యాక్లోకి వెళ్తే ఇక్కడ మనకి మ్యాక్బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూడొచ్చు. సో ఓఎస్ చూడొచ్చు, మ్యాక్ ఓఎస్ బిగ్ సర్. అండ్ చిప్ వచ్చేసరికి యాపిల్ M1 చిప్, మెమరీ వచ్చేసరికి 8GB ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లేలోకి వెళ్తే డిస్ప్లే చూడొచ్చు, బిల్ట్ ఇన్ రెటీనా డిస్ప్లే, 13.3 ఇంచ్ డిస్ప్లే, 2560 into 1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఇనిషియల్గా
చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక స్టోరేజ్లోకి వెళ్తే ఇది వచ్చరికి 256 GB మోడల్ అనమాట. 256 GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 216 GB దాకా ఫ్రీ స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ పైన వచ్చరికి ఒక వెబ్ క్యామ్ అయితే ఉంటుంది, హెచ్డి వెబ్ క్యామ్. ఒకసారి వెబ్ క్యామ్ కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫేస్ టైమ్ అని ఉంటుంది. సో వెబ్ క్యామ్ క్వాలిటీ అయితే పర్లేదు, హెచ్డి క్వాలిటీ, ఇది హెచ్డి రెజల్యూషన్ అయితే ఉంటుంది. సో వెబ్ క్యామ్ క్వాలిటీ అయితే యాక్సెప్టబుల్, బాగుంది. అండ్ డిస్ప్లే కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టాస్క్ బార్ లాగా అప్లికేషన్స్ అన్నీ అయితే పిన్ చేసి అయితే ఉన్నాయి. డిస్ప్లే పైన చూసుకున్నట్లయితే ఫైల్, ఎడిట్, వ్యూ, హిస్టరీ, బుక్ మార్క్స్, విండోస్, హెల్ప్, ఇట్లా కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాటరీ పర్సంటేజ్, వైఫై కనెక్షన్, సర్చ్ బార్ అండ్ ఇంకా కొంచెం డేట్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి. ఒకసారి మనం వైఫైని అయితే కనెక్ట్ చేద్దాం. వైఫై వచ్చేసరికి ఇది మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఒకసారి మనం సఫారీ బ్రౌజర్ ఓపెన్ చేసి యూట్యూబ్లో ఒక వీడియో అయితే ప్లే చేద్దాం. నా వీడియోనే ప్లే చేద్దాం, ఇంకెవరిదో వద్దు. సో డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చూడడానికి మనకైతే చాలా బాగుంది. స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది అయితే ఉంటుంది. యూఎస్ఏ, చైనా, కొరియా ఈ 3 కంట్రీస్ ఒకసారి స్పీకర్ క్వాలిటీని అయితే జడ్జ్ చేయండి. అండ్ మిగతా అన్ని రీజన్స్ లో ఇంక్లూడింగ్ ఇండియా. అండ్ మీరు ఏదైనా వీడియో చూస్తున్నారు అనుకోండి, ఆ వీడియో చూస్తున్నప్పుడు కానీ మీరు ఏదైనా టాస్క్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఇక్కడ టచ్ బార్లు అయితే కనిపిస్తుంది. సో అక్కడ మీకు టచ్ బార్లు అయితే చూడొచ్చు. ఇక్కడ నాకు వీడియో ప్లే అవుతుంటే ఇక్కడ నాకు ప్లే పాజ్ అయితే ఇక్కడ నుంచి నేనైతే చేసుకోవచ్చు. ప్లే కొడితే వీడియో అయితే మళ్ళీ ప్లే అయితే అవుతుంది, పాజ్ కొడితే వీడియో అయితే పాజ్ అయితే అయిపోతుంది. అండ్ వీడియో డ్యూరేషన్ కూడా ఇక్కడ నుంచి అయితే మీరు సెట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వీడియో డ్యూరేషన్ సెట్ చేసుకోవడానికి కూడా ఒకటైతే ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి మీరు వీడియో డ్యూరేషన్ అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్రైట్నెస్ ఇప్పుడు ఎంత కావాలంట అంత ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సౌండ్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు మ్యూట్ చేసుకోవాలంటే మ్యూట్ చేసుకోవచ్చు, అన్మ్యూట్ చేసుకోవాలంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు. సౌండ్ పెంచుకోవాలంటే ఎక్కడి నుంచో మీరు సౌండ్ కూడా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ మ్యాక్బుక్లో అయితే మీకు పర్ఫార్మెన్స్లో ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే దీనిలో మీకు యాపిల్ M1 చిప్ ఉంటుంది. M1 చిప్ ఇప్పటివరకు వచ్చిన ప్రాసెస్ అన్నిట్లో మీరు ఒకవేళ i7తో కంపేర్ చేసినా కానీ ఇదే వీళ్ళు పవర్ఫుల్ ప్రాసెసర్ అనేది చెప్తున్నారు. సో ప్రాసెసర్ పరంగా అయితే మాత్రం మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఒకవేళ మల్టీమీడియా పర్పస్ అంటే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళైనా, లేదంటే ఏదన్నా సాఫ్ట్వేర్ పర్పస్ అయినా, ఎడ్యుకేషనల్ పర్పస్ అయినా మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే దీనిలో మీకు యాపిల్ M1 చిప్ ఉంటుంది కాబట్టి. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే స్టోరేజ్ పరంగా అయితే ప్రాబ్లం రావచ్చు, ఎందుకంటే ఇది బేస్ వేరియంట్, ఇది మీకు 8 GB ర్యామ్ అండ్ అట్లాగే 256 GB స్టోరేజ్ తోటి వస్తుంది కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే స్టోరేజ్లో అయితే ప్రాబ్లం అయితే రావచ్చు. అంతే తప్ప మీకు ఒకవేళ మీరు ఎడిటింగ్ వర్క్స్ చేసుకోవాలి, మీరు నాలాగా యూట్యూబ్ క్రియేటర్ అనుకోండి, మీకు తొందరగా రెండర్ అయిపోవాలి, తొందరగా వీడియోస్ని ఎడిట్ చేసి తొందరగా రెండర్ చేయాలన్నా కానివ్వండి, దీనిలో మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. 10 minutes or 15 minutes వీడియో వితిన్ 2 minutes 3 minutesలో మీకు అయితే ఇది రెండర్ అయితే అయిపోతుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నో ప్రాబ్లం. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఇది మీకైతే చాలా మంచి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీరు నార్మల్ యూజెస్ ఒకవేళ మీరు మూవీస్ చూస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. వీడియో ప్లేబ్యాక్ టైం వచ్చరికి 20 hours వరకు అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఏదైనా టాస్క్ చేస్తున్నారు, ఏదైనా మీకు వర్క్ చేసుకున్నారు అనుకోండి, 15 hours to 17 hours బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ స్పీకర్స్ చూడొచ్చు. స్పీకర్స్ వచ్చేసరికి మనకి కీబోర్డ్ పక్కన అయితే స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమన్నా మిస్ చేసి ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇది నా ఫస్ట్ మ్యాక్బుక్ కాబట్టి ఏమైనా మిస్ చేసి ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనీసం మీ ఒక్క ఫ్రెండ్స్తో అయినా కానీ షేర్ అయితే చేయండి. ఒక్క ఫ్రెండ్తో షేర్ చేసినా కానీ నాకు అదైతే చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.